హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ముల్లంగి అంటే చాలా మందికి ఇష్టం ఉండదండి. ఆ వాసన కూడా ఇష్టపడరు. అటువంటి వాళ్ళకి ఈ పచ్చడి చేసి పెట్టారంటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముల్లంగిని మనము సాంబార్లోను పప్పుచారులోనూ వేస్తుంటాము. అదే నార్త్ ఇండియన్స్ అయితే పరోటాస్ ఇది చేస్తారు. ఇలా ఒకసారి పచ్చడి చేసి పెట్టండి. ముల్లంగి అంటే ఇష్టం లేని వారు మళ్ళీ మళ్ళీ చేయమంటూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ముల్లంగి పచ్చడి చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ వేరుశనగ నూనె వేసాను. వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. ముల్లంగి వాసనకి నువ్వుల నూనె అంత టేస్టీగా అనిపించదు. దీనిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. నేను ఈ ముల్లంగి 1/2 కిలో ముల్లంగి తీసుకున్నానండి. ఆ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దానికి సరిపడా కారం అయితే చేసుకుంటున్నాను. తర్వాత గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. పప్పులు ఎర్రగా వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు దోరగా వేగిపోయాయి. ఇవన్నీ కూడా ఒక పళ్ళెంలో తీసేసుకుంటున్నాను. ఇవి చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ ముల్లంగి ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వేసుకోవాలండి. మరీ మెత్తగా ఉడికించనక్కర్లేదు. 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి. ఈ ముల్లంగి పచ్చడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ దేనిలోకైనా బాగుంటుంది. మనం ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ పచ్చడి, పుట్నాల పచ్చడి, కొబ్బరి పచ్చడి ఇలానే చేస్తూ ఉంటాము. ఓసారి ఇలా ముల్లంగి పచ్చడి చేసి చూడండి. దాని టేస్ట్ ఎప్పుడు గుర్తుండిపోతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనిపిస్తుంది. ఇవి వేగిపోయాయండి. మూత పెట్టి చల్లారనివ్వాలండి. తర్వాత రోట్లో మనం ముందుగా వేయించి పెట్టుకునే ఎండుమిరపకాయలు, శనగపప్పు, నువ్వులు ఇవన్నీ కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. మన తెలుగు వాళ్ళకి ఎన్ని నిలవ పచ్చళ్ళు ఉన్నా రోటి పచ్చడి లేని ముద్దదు కదండి. తప్పనిసరిగా ఏదో ఒక రోటి పచ్చడి చేస్తూనే ఉంటాము. ఇలా ఒకసారి ముల్లంగితో చేసుకోండి. మెత్తగా నలిగిందండి. ఎండుమిరపకాయలు, పప్పులు అన్నీ కూడాను నలిగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి పైన వెనక పార్ట్ బ్రౌన్గా ఉంటుంది చూడండి, అది తీసేసాను. రోట్లో ఇలా దంచుకోలేకపోతే మిక్సీలో అన్నా చేసుకోవచ్చండి. రోట్లో చేస్తే బాగుంటుందని, టేస్ట్ ఇంకా బాగుంటుందని ఇందులో చేస్తున్నాను. కొబ్బరి కూడా నలిగిపోయిందండి. కచ్చాపచ్చాగా దంచుకున్నాను. కొబ్బరి కూడా నలిగిందండి. ఇప్పుడు ఇందులోకి ముల్లంగి ముక్కలు వేసేసుకోవాలి. ఇవి 1/2 కేజీ ముల్లంగి అండి. దానికి తగ్గ కారమే వేసుకున్నాను. 4-5 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇక్కడ 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలండి. తర్వాత పులుపు కోసం నేను ఇక్కడ మామిడికాయ తురుము వేసుకుంటున్నానండి. ఇప్పుడు పునాస మామిడి వస్తుంది కదా, అది తురుము వేసుకుంటున్నాను. లేదంటే మీరు చింతపండు వేసుకోవచ్చండి. సీజన్లో వచ్చేవా, సీజన్లో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముల్లంగిని కూడా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మరోసారి దంచుకోవాలండి. ముక్కలకి ఇవంతా పట్టేటట్టు. నేను ఓ చేత్తో దంచుతో ఓ చేత్తో గరిటెతో ఇలా తోస్తున్నానండి. లేదంటే మీరు రుబ్బురోలు పొత్తరంతోటైనా రుబ్బుకోవచ్చు. నలిగిపోయిందండి. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కాస్త బరకగానే దంచుకోవాలి. తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందండి. పచ్చడి అంతా కాస్త పైకి తీసి ఉల్లిపాయలు వేస్తున్నాను. మధ్యలో ఉంటే అంత నలగవండి ఇవి. ఇవి చిన్న ఉల్లిపాయలండి. తమిళియన్స్ ఎక్కువ వాడతారు, చాలా ఘాటు ఉంటాయి. ఇవి వేస్తున్నాను. లేదంటే మామూలు ఉల్లిపాయలన్నా వేసుకోవచ్చు. మీరు కాస్త చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా నలగనట్లుగా దంచుకోవాలి. ఇప్పుడు మీరు కాస్త టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో సరి చూసుకోవచ్చండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకని మరి కొంచెం వేస్తున్నాను. 1/4 టీ స్పూన్. ఇలా రోట్లో దంచిన పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయండి. చిన్నప్పుడు వీటిలోనే దంచేవారు కదా అమ్మమ్మలు, నానమ్మలు. తిని భలే టేస్టీగా ఉండేవి పచ్చళ్ళు. కూర ఏమి లేకపోయినా పచ్చడితోటి తినేసేవాళ్ళం. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసి దంచుకోవాలండి. తరుక్కునన్నా వేసుకోవచ్చు, లేదా ఇలా దంచుకోవచ్చు. కొత్తిమీర బాగా నలిగిందండి. అయిపోయిందండి. పచ్చడికి తాలింపు పెట్టుకుని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకు తిన్నారంటే
మొత్తం అన్నం అంతా ఈ పచ్చడితోటి తినేస్తారు. అంత బాగుంటుంది. ముల్లంగి వాసన పడని వాళ్ళు, అసలు ఇష్టం లేని వాళ్ళు ఈ పచ్చడి చేసుకు తినండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్ని పచ్చడికి తాలింపు పెట్టినట్టుగానే ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలండి. అంతే అండి, గుమగుమలాడుతూ నోరూరించే ఈ ముల్లంగి పచ్చడి రెడీ అండి. ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.